వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే దుర్గాప్రసాద్. సార్ ఇది నియోజకవర్గాలన్నీ కూడా పునర్విభజన అంటున్నారండి. అది మంచిదంటారా చెడ్డదంటారా? అంటే జనాభా సంఖ్య పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఏమన్నా రాజకీయాలు ఉంటాయంటారా? మొట్టమొదటిది మనకేమిటంటే చాలా కాలం నుంచి నియోజకవర్గాలని అలాగే ఉంచేసాం. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది, గ్రామాల్లో జనాభా తగ్గిపోతుంది. మీరు చూస్తే కోస్తాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ, తెలంగాణలో కానీ వేలాది గ్రామాలు నిర్జనమైపోతున్నాయి. కాస్త కూస్తో చదువు ఉంటే, లేకపోతే కాస్త బతకగలిగే నైపుణ్యం ఉంటే, బతకాలన్న కోరిక ఉంటే గౌరవంగా పట్టణాలు గడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అంతా పట్టణాల్లో ఉంటుంది కాబట్టి. కానీ నియోజకవర్గాలేమో పూర్వం ఏ ఊళ్ళు పెట్టారో అదే ఊళ్ళు ఉన్నాయి. మరి జనాభా ప్రాతిపదికన రావాలి కదా సీట్లు. అంచేత నియోజకవర్గాల పునర్విభజన మామూలుగా రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరగాలి. రాజ్యాంగంలో పెట్టింది అది. 1976లో ఏం చేశారంటే 25 ఏళ్ల పాటు అలాగే ఉంచుతామని చెప్పన్నారు. పొరపాటు చేశారు. పోనీ జనాభా పెరిగిన దాన్ని బట్టి రాష్ట్రానికి లోక్సభ సీట్లు పెరగటం మంచిది కాదు తాత్కాలికంగా అంటే అది అట్లా ఉంచి రాష్ట్రం లోపల పునర్విభజన జరగాల్సింది. ఎందుకంటే పట్టణీకరణ జరుగుతున్నప్పుడు పట్టణాల ఓటర్లకి తగినంతగా ప్రాతినిధ్యం వచ్చేట్టు ఏర్పాటు చేస్తే ప్రజాస్వామ్యం కూడా బాగుపడేది. ఎందుకంటే పట్టణాల్లో ఉన్నవాళ్ళు కొంతమేర కన్నా కులానికి అత్యధికంగా వేస్తారని ఆశ, కొంచెం ఆర్థికంగా ఇంకోటి ఆధారపడే అవకాశం తక్కువ కాబట్టి డబ్బుల కోసం ఆశపడని చెప్పిన ఆశ మనకు ఉంటుంది. కాబట్టి పునర్విభజన అవసరం. ఇక రెండోది, ఇది రాజకీయంగా జరుగుతుందా అన్నది ఖచ్చితంగా ఎంతో కొంత రాజకీయ పాత్ర లేకుండా ఉండదు. రాజకీయ పార్టీల ప్రమేయం ఉంటుంది, వారి సూచనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఆనవాయితీగా ఏంటంటే మొట్టమొదటి నుంచి ఒక సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ని, డిలిమిటేషన్ కమిషన్ అని చెప్తారు, దాన్ని వేయటం అనేది మన దేశంలో సాంప్రదాయం. చట్ట ప్రకారం ఆ రకంగా చేసి ఆ కమిషన్లో ఎన్నికల సంఘం సభ్యులు ఉంటారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షులుగా ఉంటారు. కాబట్టి పక్షపాతాలకు తావు లేకుండా చేసే ఏర్పాటు జరుగుతుంది. చిన్న చిన్న స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఒకటి చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం మీద ఈ దేశంలో పక్షపాతాలకు జరుగుతుంది. ఇది అమెరికాని తీసుకోండి. అమెరికాలో ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కానీ ఏ రకంగా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పిన పూర్తిగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి చేతుల్లో సొంతం. ఆ రాష్ట్రంలో అమెరికన్ హౌస్ ఆఫ్ ప్రతి రాష్ట్రానికి ఒక మన ఎమ్మెల్యే అసెంబ్లీ లాగా అసెంబ్లీ ఉంటుంది. వాళ్ళ మెజారిటీ ఎవరంటే వాళ్ళ ఇష్టం. దాంతో ఏమవుతుంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీకి అనుకూలంగా అన్నీ మలుచుకుంటున్నారు. జనాభా రీత్యా, ఓటర్ల రీత్యా అన్నీ సమానంగా ఉంటాయి. కానీ రకరకాల విన్యాసాలు, రకరకాల రూపాలు వస్తాయి. చాలా కాలం క్రితం మ్యాసచ్యూసెట్స్ అనే రాష్ట్రంలో, అంటే బోస్టన్ నగరం ఉన్న రాష్ట్రంలో ఇలాగే ఒక నియోజకవర్గాన్ని చాలా గందరగోళంగా తయారు చేశారు. అది ఉంటుంది. రెండోది, వీళ్ళకి పెద్ద రాజకీయం లేదు, అక్కడ ఉన్న సభ్యులకు రాజకీయం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో అంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ ఇచ్చామని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాలు తీసుకొని ఇదంతా ప్రైవేటు పరం అయిపోతుందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు లేదు, పేద ప్రజలకు ఇచ్చిన తర్వాతే ఆయన అంటున్నారండి. దీనిలో ఏది కరెక్ట్ అంటారు? ప్రజలకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. దుర్గాప్రసాద్ గారి సమస్య అంతా ఏంటంటే ప్రభుత్వమా ప్రైవేటా అన్నది ఇప్పటికి కూడా మన మనసును వేధిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రైవేట్ రంగం వద్దు, ప్రభుత్వ రంగమే ముద్దు అని చెప్పిన ఆలోచనతో మొట్టమొదటి నుంచి కూడా మనకి ఏర్పాట్లు చేశారు. 1956వ సంవత్సరంలో ఆవడి కాంగ్రెస్ అని చెప్పని ఆనాడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా కమాండింగ్ హైట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, అంటే పబ్లిక్ సెక్టరే ఉండాలా, ప్రభుత్వ పెట్టుబడిలో ఉండాలా, ప్రైవేటు అవసరం లేదని చెప్పినట్టు ఒక భావం. అది చాలా విపరీతమైన ధోరణి, దేశానికి ఆర్థికంగా చాలా ప్రమాదకరమైన ధోరణి. దాని పర్యవసానం మనం చూసాం. అంత ప్రభుత్వం అంటే ఏమైనా చివరికి లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం వచ్చింది. అడుగడుగున అవినీతి, ఏ వస్తువు కావాలన్నా కొరత, ఖరీదు ఎక్కువ మార్కెట్లో, మన్నిక తక్కువ, ఇవన్నీ మనం అనుభవించాం. అందుకని 1991లో గత్యంతరం లేక ఆపద్ధర్మంగా మరి దేశం ఆర్థికంగా దివాళా తీసి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. ఆర్థిక సంస్కరణలు అంటే ఏమిటి? ప్రభుత్వమా ప్రైవేటా ముఖ్యం కాదు, మార్కెట్లో పోటీని పెంచుదాం, అలాగే మరి ప్రజలకి చాయిస్ పెంచుదాం. నాకేం కావాలో కోరుకునే అవకాశం ప్రభుత్వం ఉత్పత్తి చేసిన పనికిరాని వస్తువు కొనటం కాకుండా ఇష్టం వచ్చిన ధరకి, మనకి ఏ ధర నచ్చితే ఆ ధర, ఏ వస్తువుని ఆ వస్తువు 10 వస్తువులు ఏదైనా ఎంచుకునే అవకాశం మనకి ఇద్దాం. అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, అవసరాలు తీరుతాయని చెప్పని 91లో మార్పులు ప్రారంభించాం. అప్పటి నుంచి మీరు చూడండి, కొరతలన్నీ పోయినాయి.
అప్పటిదాకా ఫోన్ కావాలంటే కొన్నేళ్ల పాటు పడికాపులు గారు ఫోన్ వచ్చింది. బిఎస్ఎన్ఎల్ వెయిట్ చేసేవాళ్ళు 2 years 3 years. ఇవాళ 100 కోట్ల మందికి ఫోన్లు వచ్చినాయి. ఆ రోజుల్లో స్కూటర్ కావాలని చెప్పంటే అది కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఏపీ స్కూటర్స్ అనే కంపెనీ పెట్టారు. స్కూటర్ ఉత్పత్తి కాలేదు, కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదు, డబ్బులు మాత్రం వసూలు చేశారు. అవునండి. అట్లాగే గడియారం కావాలని చెప్పంటే ప్రభుత్వందే, హెచ్ఎంటి ఇంకొకళ్ళది ఉండేది కాదు, దొరికేది కాదు. మరి ప్రధానంలో కూడా అన్ని రకాల నిబంధనలు, ఆంక్షలు, కొరతలు. స్టీల్ కావాలంటే స్టీల్ లైసెన్సు, సిమెంట్ కొనుక్కోవాలి, సొంతంగా ఇంట్లో మరమ్మతులు చేసుకోవాలి, రిపేర్లు చేసుకోవాలి, 10 బస్తాలు సొంత కొనుక్కోవాలంటే దానికి పర్మిట్ కావాలా. నా ఆఫీస్ ముందు పడికాపులు కాసేవాడు పాపం, సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు. వాడు ముద్ర వేయాలి, ముద్రడం కోసం వాడు 10 రూపాయలు లంచం ఇవ్వాలా. ఈ వ్యవస్థ నుంచి బయటపడ్డాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఏమిటి, డెంగ్ సియాపింగ్ అనేటువంటి చైనీస్ నాయకుడు చైనాలో వ్యవస్థ మొత్తాన్ని మార్చి ఇవాళ చైనా ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకొచ్చిన కారణం ఆ దేశంలో అలాంటి మార్పులు ఆయన తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, పిల్లి నల్లదా తెల్లదా మనకు అనవసరం అయ్యా, ఎలుకల్ని పట్టుకుంటే చాలు. అది పిల్లి కలర్ కాదు, రంగు ఎందుకు మనకి ఎలుకల నిర్మూలన ఉండాలి. కాబట్టి ప్రభుత్వ రంగం అయితే నాకేం కావాలా, ప్రైవేట్ రంగం అయితే నాకేం కావాలా? నాకు కావాల్సిన వస్తువులు, సీట్లు, సేవలు, మంచి ప్రమాణాలు అందాలి. దానికి ఏర్పాట్లు జరిగితే ఈ రంగం ఆ రంగం మాకు సమస్య లేదు. వీళ్ళు ఆరోగ్యశ్రీ ఉంది, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు మీరు అందరూ? లేదుగా. లేదండి. ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ జవాబుదారీగా పనిచేస్తారని కదా. అవునండి. ఇలా చెప్పేవాళ్ళంతా మరి ఈ 1 కోటి మంది కూడా పాప మంచి ఉద్దేశం సంతకాలు పెట్టారు, ఏదో పార్టీ కొడితే పెట్టారు. లోక్సత్తా స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం 1,08,00,000 సంతకాలు సేకరించింది ఎప్పుడు 2003 సంవత్సరంలో. కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం ఉంటేనో పార్టీ అని ఇంకో రకం చేస్తారు. కానీ ఈ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తావా, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తావా, నీకు చాయిస్ ఉంది, డబ్బులు కట్టకుండా అంటే దేనికి వెళ్తున్నారు మనం చూస్తున్నాగా. కాబట్టి మనం ఆలోచించాల్సింది ప్రజలంగా, వినియోగదారులంగా, నాకు మన్నికైనటువంటి వైద్యము జేబులోంచి ఖర్చు లేకుండా ఎక్కడ అందుతుంది, లేకపోతే తక్కువ ఖర్చుతో ఎక్కడ అందుతుంది. అలాగే నా పిల్లలకి వైద్య శిక్షణ కావాలని చెప్పంటే మేమంతా చదువుకున్నప్పుడు అద్భుతమైన శిక్షణ ఉండేది. ఆ రోజు డబ్బులు లేవు, సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఇవేమీ లేకున్నా కూడా దేశంలో, రాష్ట్రంలో గొప్ప నిపుణులంతా మాకు టీచర్లుగా ఉండేవారు, మా ప్రొఫెసర్లుగా ఉండేవారు. వారి దగ్గర నేర్చుకున్నాం. ఈవేళ మా తరం కంటే చాలా తెలివిగల పిల్లలు వస్తున్నారు ఎంబీబీఎస్లోకి. ఎందుకంటే పోటీ విపరీతంగా ఉన్నది. కానీ ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఒక్కళ్ళ కూడా ఆత్మస్థైర్యం లేదు, కాన్ఫిడెన్స్ లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, థియరీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకని నిష్ణాతులైన వైద్యులు ఉండట్లా, అక్కడ మంచి శిక్షణ దొరకట్లా. పోనీ పేషెంట్ లోడ్ లేదా, నేర్చుకునేది పేషెంట్ దగ్గర కదా. ఆసుపత్రుల్లో వేలాది మందిగా పేషెంట్లు వస్తున్నారు. ఏ కారణమైనా కానివ్వండి, శిక్షణ సరిగ్గా లేదు. కాబట్టి మనం చూసిన వైద్య విద్యార్థులకి సీట్లు వస్తాయా, శిక్షణ ఉంటుందా, సరైన శిక్షణ, మంచి సేవలు ప్రజలకు అందుతాయా, ఇవి చూడాలి తప్ప గవర్నమెంటా ప్రైవేటా మనకు అనవసరం. ఇప్పుడు నేను చెప్తుంటాను, తూర్పుగోదావరి జిల్లాలో మీ జిల్లాలోనే నేను జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు అప్పటి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి 2 పెద్ద పట్టణాలు అన్నాడు. 3-4 లక్షల జనాభా ఉండేది. విజయవాడ తర్వాత, విశాఖపట్నం తర్వాత 2 పెద్ద పట్టణాలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఆ ప్రాంతంలో అవి. హైదరాబాద్ తర్వాత ఆ 2 పట్టణాలు ఒకే జిల్లా అయినా కూడా ఇద్దరి మధ్య తగదు. ఏమిటి, టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసు ఎక్కడో చోట పెడతామన్నారు అక్కడ జిల్లాలో. అది రాజమండ్రిలో పెట్టాలా, కాకినాడలో పెట్టాలా, ఇద్దరికి పోరాటం. రాజమండ్రిలో నిరాహార దీక్షలు, కాకినాడలో నిరాహార దీక్షలు, ఉద్యమాలు, రస్తారోకోలు. నేను పిలిచి అందరినీ చెవాట్లేసాను, నీకెందుకురా, ఎక్కడ ఆఫీస్ పెడితే నీకేం కావాలా, నీకు కావాల్సింది ఫోన్లు కావాలా, ఫోన్లు రాకుండా ఆఫీస్ పెట్టడం కోసం ఫైట్ ఏంటి, బుద్ధి ఉందేమన్నా అని చెప్పని డోర్ మూసారు. అంచేత ప్రజల్లో అమాయకత్వం కొద్దీ ఏదో బ్రహ్మాండంగా మనం చెప్తాం, ఏదో గొప్ప ఉద్యమం చేస్తున్నాం, దేశభక్తి అనుకుంటారు. నేను దేశభక్తి లేదు, గోంగూర లేదు, మనకి ఏది ప్రయోజనం అది ఆలోచించాలి.